నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపల్ పరిధిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా ఈ కార్యక్రమాలను మార్చి 6 నుండి జూలై 15 వరకు మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డులలో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉదయం 11:30 మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ కమిషనర్ శ్రీమతి హెచ్ఎం స్పందన ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం నుండి చావిడి వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై ప్రతిజ్ఞ చేయించారు. ప్రతిష్టాత్మకంగా 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అన్ని పురపాలక సంఘాలలో కూడా మనకు ఇప్పుడు ఈ మధ్య ఎన్నికైనటువంటి గౌరవ చైర్మన్లు మరియు వైస్ చైర్మన్లు కౌన్సిల్ సభ్యులందరి సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి పురపాలక సిబ్బంది అందరి సహకారంతో ఒక 10 థీమ్ల మీద మనము మొత్తం ఈ 99 రోజులు పనిచేయాలని చెప్పి ఆలోచించడం అనేది జరిగింది. ఫస్ట్ 15 డేస్ ఫోకస్డ్గా పారిశుద్ధ్యం ఉన్నప్పటికీ ఈ 99 రోజులు కూడా డైలీ గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ క్లీనింగ్ ఒకటి, డ్రైన్స్ క్లీన్ చేయడం ఒకటి, పార్క్స్ క్లీనింగ్, నర్సరీస్ విజిట్స్, హోటల్స్ విజిట్స్, ఇట్లాంటి చాలా కార్యక్రమాలు ఇందులో ఉండడం అనేది జరుగుతుంది. తడి చెత్త పొడి చెత్త ఏదైతే వేరు చేసేటటువంటి కార్యక్రమం ఉందో దాని అవగాహన కార్యక్రమాలు కూడా ఎస్ఎస్జి ఉమెన్ సహకారంతో తీసుకొని అది 100% కావడానికి ఎట్లయితే గార్బేజ్ కలెక్షన్ 100% చేస్తున్నారో అట్లే ఇది వేరు సెగ్రిగేషన్ చేయడం కూడా 100% కావడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలో అనేటటువంటి అవగాహన కూడా కల్పించడం అనేది జరుగుతుంది. చేయడానికి కూడా మనం ఇక్కడ ఫోకస్డ్గా పనిచేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ కంపోస్ట్ షెడ్, డిఆర్సీ షెడ్లు ఏవైతే ఉన్నాయో అవి 100% పూర్తిగా వినియోగించుకునేటట్టు ప్రజలకు ఒక అవేర్నెస్ కల్పించడము, ప్రజలు కూడా వాళ్ళు కూడా ఇది కార్యోన్ముఖులై వాళ్ళది కూడా ఈ పని అని చెప్పేసి సెగ్రిగేషన్ డోర్ టు డోర్ అనేది చాలా కాన్సన్ట్రేషన్గా చేసి వాళ్ళు మన పురపాలక సంఘ అభివృద్ధికి సహకరించాలని చెప్పి కోరుకోవడానికి కూడా ఈ థీమ్స్ని మనము ప్రజల ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. నాట్ ఓన్లీ పారిశుద్ధ్యం, చాలా ఇష్యూస్ ఇప్పుడు ఏదైనా వాటర్ లీకేజెస్ ఇష్యూస్ ఉన్నా కానీ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ అంటే వర్షాకాలంలో మనం నీళ్ళని పొదుపుగా వాడుకోవడానికి కావాల్సినటువంటి చర్యలు కానీ ఇట్లాంటి చాలా కాన్సెప్ట్స్ కూడా ఇందులో ఉన్నాయి. వీటితో పాటు ఫైల్స్ క్లియరెన్స్ కూడా మనకి ఏవైతే పెండింగ్ ఫైల్స్ ఉన్నాయో వాటికి కూడా సత్వర పరిష్కారం లభించేలాగా ఈ 99 డేస్లో ఫోకస్ చేయాలని చెప్పినారు. వీటితో పాటు ఇంకా మనము ప్లాస్టిక్ వినియోగాన్ని కూడా తగ్గించాలి. రెస్టారెంట్స్, హోటల్స్లలో కూడా చాలా క్లీన్లీ ఎన్విరాన్మెంట్లో ఫుడ్ ప్రొవైడ్ చేయాలి, ఇలాంటివి కూడా ఫోకస్ చేయాలి అనేటటువంటి ఒక మంచి అంశాన్ని, ఒక మంచి మెసేజ్ని ఈ ప్రోగ్రాం ద్వారా ఇవ్వదలిచినారు. దానికి ఇప్పటికే మన పురపాలక సిబ్బందిని అండ్ కౌన్సిలర్స్ అందరికీ కూడా మనం ఈరోజు లాంచింగ్ ఈవెంట్ మెట్పల్లి పురపాలక సంఘంలో చేసుకోబోతున్నాం. ఫస్ట్ ఒక ప్రతిజ్ఞతో మనము ప్రోగ్రాం అనేది మొదలు పెట్టడం జరుగుతుంది. ఈ 99 డేస్ కూడా దీనికి పట్టణ ప్రజలందరూ కూడా మా సహకరించాలని చెప్పి కోరుతున్నాం.